సో ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఏమంటారు? దీనివల్ల లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి? ప్రజలకు ఏం చెప్పగలరు? సో హైదరాబాద్ గ్రోత్ని హైడ్రా అనే సంస్థ ద్వారా రీడిఫైనింగ్ రీఓరియంటేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అని మనం కూడా చెప్పడం జరిగింది. రీడిఫైనింగ్ రీఓరియంటింగ్ అంటే ఏంటంటే ఈ కబ్జాలు ఇవన్నీ కూడా దానికి తగ్గుముఖం బట్టి ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి హైడ్రా అనే సంస్థ దోహదపడుతుంది అన్నమాట. డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా జరుగుతుంది. సో ఇది ఒక దీని అనేది కంట్రీ మొత్తం దీని వైపు చూస్తుంది అంటే కనుక ఇది ఒక పాత్ బ్రేకింగ్ రిఫార్మ్గా మనం తీసుకోవాలి. సో చేస్తూ రియల్ ఎస్టేట్ ఎక్కడ స్లో అవ్వదు, ఓన్లీ దాని డైరెక్షన్ మారుతుంది. డైరెక్షన్ మార్చి ఇంతకుముందు చెరువుల్లో కట్టే దాని బదులు ఇప్పుడు పక్కకి చెరువులు పక్కన కడతారు, లేకపోతే ఇంకా వేరే ఏరియాస్కి ఎక్స్టెండ్ అవుతుంది. ప్రాపర్ సస్టైనబుల్ మెథడ్స్లోకి వెళ్తుంది. వెళ్ళి నేను ఎప్పుడో చూసాను, హిందూలో ఒక ఇది వచ్చింది, ఏది బర్డ్స్ అన్ని మైగ్రేటరీ బర్డ్స్ అమీన్పూర్ చెరువుకు పోయి వస్తున్నాయి. ఈ ఫెల్ట్ సో హ్యాపీ. రేపు ఏంటంటే రేపు మనకి మంచి పక్షులు వెనక్కి వలసలు వస్తున్నాయి. ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వచ్చేటటువంటిది ఈ మధ్య రావటం మానేసినాయి. మళ్ళీ బర్డ్స్ అన్ని మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. సో రేపు లాంగ్ టర్మ్గా మనం ఆ దిశగా పోతాము. వాటర్ బాడీస్ అన్నింటినీ మనం వీలైనంత వరకు రిజ్యూనేట్ చేయడానికి. కానీ ఇక్కడ వాటర్ బాడీస్ గురించి ఉంది. వాటర్ బాడీస్ వ్యవసాయం కోసం వినియోగించేవాళ్ళు. ఇప్పుడు అసలు వ్యవసాయం లేదు, సిటీలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మరి ఎందుకు లేక్ కన్వర్జేషన్? అది ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. వ్యవసాయం లేనప్పుడు చెరువు ఏం చేసుకుంటారు? దాని చెరువు పూర్తి చేస్తే అయిపోయింది కదా. సరే, పూర్తి చేసిన చెరువులు అన్నీ కూడా దాన్ని రివైవ్ చేస్తామని ఇప్పుడేం అనట్లేదు, ఎందుకంటే దాని మీద చాలా వచ్చినాయి. ఏదైతే చేయగలిగినటువంటి వాటిని మనం రిట్రీవ్ చేస్తున్నాము. చెరువు ఫంక్షన్ ఏంటి? మల్టీపర్పస్ ఉంటుంది. సో వన్ ఈజ్ మీకు ఫ్లడ్ వాటర్ మిటిగేషన్. సో చెరువు ఎంత ఉంటే వాటర్ అంతా వచ్చేసి దాంట్లో నిలుస్తుంది. చెరువు చిన్నది ఉందనుకోండి, 4 ఎకరాల్లో ఉంటే కనుక ఎంత వాటర్ హోల్డ్ చేయాలో అంత ఉంటుంది. 1 ఎకరా చెరువు విల్ హోల్డ్ 4 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో మనం తీసుకుంటే కనుక దాని 4000 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ల్యాండ్, 1 మీటర్ హైట్ అంటే 1 మీటర్ డెప్త్ ఉంటే కనుక 4000 మీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ 1000 లీటర్లు అనమాట. సో 1000 లీటర్లు ఇంటూ 4000 అంటే 4 × 10⁶. 4 మిలియన్ లీటర్లు వాటర్ ఒక ఎకరా చెరువు. ఏది దాంట్లో అడుగు ఒక 1 మీటర్ నీళ్ళు నిలిస్తే, 2 మీటర్లు నీళ్ళు నిలిస్తే 8 మిలియన్ లీటర్లు ఉంటాయి. ఈ నీళ్ళు ఒకవేళ కనుక ఈ చెరువు లేదనుకోండి, ఎక్కడ నీళ్ళు వస్తాయి? రోడ్ల మీద ఉంటాయి అన్నమాట. సో అర్బన్ ఫ్లడ్కు సొల్యూషన్, అర్బన్ ఫ్లడ్కి చెరువులు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి నిలిచి మళ్ళీ దోమల సమస్య వస్తుంది. రైట్, చూడండి, దానికి అందుకు ఏం చేయాలి? చెరువుల్ని మనము స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి రావాలి, దానికి సీవేజ్ దాన్ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు చేసేది అదే. చాలా చెరువులు ఇప్పుడు మనం టేకప్ చేస్తాం. 12 చెరువులు కరెక్ట్. ఏమైంది? సీవేజ్ లైన్ని తీసుకొచ్చారు, మురికి నీరుని తెచ్చి దీంట్లో కలుపుతున్నారు, స్టామ్ వాటర్ డ్రైన్ కూడా దీనికి తెచ్చి కలుపుతున్నారు. మనం చెరువుని ఎలా తయారు చేయాలి? స్టామ్ వాటర్ డ్రైన్ వర్షం నీరు వచ్చి నిలిచేటట్టు ఉండాలి. సీవేజ్ది డైవర్ట్ చేస్తూ పక్కకెళ్ళి వేరే దగ్గర ఎస్టీపీలో ట్రీట్ అయ్యి దాన్ని మళ్ళీ వెళ్ళాల్సిన డిస్పోజల్ మెకానిజం దానికి ఉండాలి.